నా మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ట్రామా సర్జరీస్ కానీ అంటే లైక్ యాక్సిడెంట్ సర్జరీస్, తర్వాత లిగమెంట్ ఇంజురీస్ అంటాం. అంటే మనకు ఫుట్బాల్లో కానీ స్పోర్ట్స్లో కానీ అయ్యేటప్పుడు మన కాలు స్లిప్ అయ్యి పడిపోవడము అట్లా అవ్వడం వల్ల జాయింట్ మధ్యలో అంటే మోకాల్లో కానీ జాయింట్ లోపల ఒక లిగమెంట్ అనేది ఉంటాయి, లిగమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ లిగమెంట్స్ అనేటివి కట్ అవుతాయి. బేసికల్లీ కట్ అయినప్పుడు మనకి ఏమిటంటే వీళ్ళ కాలు స్లిప్ అవ్వడం అనేది, కాలు నడుస్తుంటే కాలు బ్యాలెన్స్ లేకపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. వీటిని లిగమెంట్ ఇంజురీస్ అంటాం. వీటికి మెయిన్గా ఏం చేస్తాము అంటే ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనేది చేస్తాం. ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటి అంటే ఆ కట్ అయిన లిగమెంట్కి మనం పక్క నుంచి ఇంకొక లిగమెంట్ తీసుకొని దీని లోపల బోన్ లోపల నుంచి ఇంకో బోన్కి ఫిక్స్ చేస్తాం. అప్పుడు మనకి ఏంటంటే ఈ లిగమెంట్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్గా రికవరీ అవుతాయి. ఇది ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అంటాం. అలా కాకుండా ఇంకొకటి ఏంటి అంటే మోకాళ్ళ కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటాం. అంటే కీళ్ళ మార్పిడి ఆపరేషన్లు అంటే ఏంటి అంటే వయసు అయ్యే కొద్దీ ఎవరికైనా సరే వయసు అయ్యే కొద్దీ అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. ఆ అరుగుదల అనేది మనకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇట్లా 4 స్టేజెస్ ఉంటాయి. మనకు స్టేజ్ 4కి అట్లా వచ్చినప్పుడు ఏంటి అంటే అప్పుడు ఆపరేషన్కి అట్లా వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఆపరేషన్ కంటే ముందు ఏంటి అంటే టాబ్లెట్స్ ద్వారా, ఫిజియోథెరపీ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా దీని ద్వారానే ట్రీట్మెంట్ అనేది అందిస్తాం. కొంతమందికి ఇంజెక్షన్స్ ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ అని, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని, హైల్యూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని ఇట్లా ఇంజెక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఆ ఇంజెక్షన్స్ అన్నీ కూడా రికవరీ కాలేదు, టాబ్లెట్స్ ఇచ్చినా కూడా రికవరీ లేదు అన్న వాళ్ళకు అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది వెళ్తాం. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి అంటే మోకాళ్ళలో మనకు కీళ్ళ మార్పిడి అనేది ఏర్పడుతుంది. మెయిన్గా ఆ ఏర్పడడం వల్ల అరుగుదల అనేది ఏర్పడడం వల్ల వాళ్ళకు నడవడానికి దానికి ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉంటుంది మెయిన్గా. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు నార్మల్గా ఈ పైన ఎముకకు కింద ఎముకకు మధ్యలో మనకు కార్టిలేజ్ అనేది ఇట్లా స్మూత్గా సర్ఫేస్ అనేది స్మూత్గా ఉంటుంది. అలాంటిది ఇది మన చిన్న ఏజ్లో అంటే కరెక్ట్ మనకు హెల్దీగా ఉన్న జాయింట్స్ ప్రకారం అలానే మనకు స్టేజ్ అంటే ఇనీషియల్గా అయ్యే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఇట్లా మోకాల్లో పెచ్చుల్లాగా స్టార్ట్ అవుతుంది బేసికలీ. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ అరుగుదల అనేది స్టార్ట్ అవుతున్నట్లు ఇది ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు. అదే అప్పుడు మన పర్మనెంట్ అంటే లైక్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి మొత్తం ఆ బోన్కి ఈ బోన్కి మధ్యలో ఉండే కార్టిలేజ్ అంతా కూడా ఎరోడ్ అయిపోయి అంటే డ్యామేజ్ అనేది ఏర్పడి మొత్తం పెచ్చుల్లాగా ఊడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇబ్బంది వీళ్ళు నడవడానికి పోతున్నప్పుడు కూర్చొని లేచేటప్పుడు కింద కూర్చోలేకపోవడము, ఇండియన్ టాయిలెట్ కూర్చోలేకపోవడము, నడవడానికి కూడా ఈ నుంచి అంత దూరం నడవాలి అంటే అప్పుడు ఇబ్బంది. వీళ్ళందరికీ ట్యాబ్లెట్స్ ఇంకా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ అవి ఏవి కూడా హెల్ప్ అనేది చేయవు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మనకు మోకాళ్ళ కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది చేస్తాం.